కొంతమంది ఏం చేస్తారంటే, మా తమ్ముడే ఉన్నాడు, వాడు మంచి చెప్పినా వినడు, సరే నా మాట వినట్లేదు, వానికైనా ఆలోచన వస్తుందంటే వానికి ఆలోచనలు రావు. ఒకరు చెప్పతనైనా వినాలి, లేదా సొంతగానైనా నిర్ణయం తీసుకోవాలి. అయితే దేవుని వాక్యంలో ఏమున్నదంటే, వారు చెప్తే వినరు, శిక్షిస్తే ఆ శిక్షకు లోబడరు, దేవుని యందు విశ్వాసం ఉంచరు, దేవుని యొద్దకు రారు. వారికి నచ్చింది చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు, నష్టం జరిగినప్పుడు ఎవరు కూడా ఏమీ చేయలేరు. నీ జీవితము సమాధానంగా జరగాలంటే, నీ జీవితము సాఫీగా జరగాలంటే నీవు మాటకు లోబడాలి. నువ్వు ఏం చేయాలి? మాటకు లోబడాలి. నీ జీవితము సమాధానకరంగా జరగాలంటే నువ్వు దేవుని మాటకు లోబడాలి. నీకు మంచి చెప్పే వారి ఎదుట నువ్వు లోబడాలి. నువ్వు లోబడవు, నువ్వు చెప్పిన మాట వినవు, నీ జీవితాన్ని నీవు సరి చేసుకోలేవు. అలాంటప్పుడు నష్టపోయేది ఎవరు అంటే, నీ జీవితమే నష్టపోతుంది, నీ బ్రతికే నాశనం అయిపోతుంది. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలారా, నీవు మాటకు లోబడాలి. నువ్వు చెప్పిన మాట విన్నప్పుడు నీ బ్రతుకు బాగుపడుతుంది. ఎవరి మాట వినట్లేదు, మరి నీకు ఆలోచన ఉన్నదా? నీకు మంచి ఆలోచన ఉన్నదా అంటే లేదు. నీకు మంచి ఆలోచన లేదు, నువ్వు ఎదుటి వాని మాట వినవు. తండ్రి మాట వినరు, అన్న మాట వినరు, అక్క మాట వినరు, చెల్లె మాట వినరు, కుటుంబంలో ఉన్న వారి మాట, ఎవరి మాట వినరు. దేవుడు వెక్కరించబడడు. ఎవరి మాట వినకుండా నీకు నచ్చినట్టు బ్రతుకుతే బ్రతుకు. మరి నువ్వు సమాధానంగా బ్రతుకుతున్నావు అంటే లేదు. కాబట్టి ప్రేమను దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నీవు ఏం చేయాలట? నువ్వు దేవుని మాటకు లోబడాలి. దేవుని మాటకు లోబడాలి. దేవుని విచారించి తెలుసుకోవాలి. దేవుని యొద్దకు రావాలి.